అబ్బా, ఏంటి ఉప్మా మీద వీడియో స్కిప్ చేద్దాం అనుకుంటున్నారా? వెయిట్. ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో చేసి చూడండి. రెగ్యులర్గా తాలింపు వేసుకున్నాక అందులో మనం జీడిపప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుంటాం కదా. ఈసారి 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాసు పాలు, నిజం 1 గ్లాసు పాలు, ఇలా 3 గ్లాసులు వేసి అవి బాయిల్ అయిన తర్వాత అందులో ఉప్మా రవ్వ వేసి అది కొంచెం దగ్గర పడ్డాక ఇట్లా పొడి అయ్యాక దింపేసుకోండి. అందులోకి బొంబాయి చట్నీ, అంటే మనం రెగ్యులర్గా పుట్నాలతో చట్నీ చేసుకుంటాం కదండి, అందులో కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ చేసి ఇలా కొంచెం సూపీగా ఉండాలండి. అలా అని మరి చారుగా అయితే చేయకండి, సూపీగా ఉండి ఆ ఉప్మాలో ఈ బొంబాయి చట్నీ వేసి చేసుకోండి. ఇంకొకటి మీకు ఒక చిన్న టిప్ చెప్పనా, చట్నీలో ఎప్పుడైనా సరే పోపు వేసుకునేటప్పుడు ఆ పోపు పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత చట్నీలో వేస్తే ఆ చట్నీ మీకు ఉండలు కట్టకుండా మీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అలా వస్తుంది. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.